సకల దోషాలు తొలగి ఆర్థిక వృద్ధి కోసం మీ గోత్రనామాలతో శ్రావణ మాసం నెల రోజులు శ్రీ లక్ష్మీనారాయణ మహాహోమం పూజ నిర్వహించబడును. సంప్రదించండి. నమస్కారం గురుగారు. గురుగారు, అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కావాలి. శ్రీ గౌరీ అమ్మవారి అనుగ్రహం మనకు లభించింది అని తెలిపే శుభ సంకేతాలు ఏంటి గురుగారు? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. శ్రీ గౌరీదేవి చాలా ప్రసన్న వదనముతో ఉంటుంది. చాలా చిదానందముతో ఎప్పుడూ కూడా నవ్వుతూ ఆవిడని చూడంగానే ఒక పూర్ణత్వాన్ని మనం చూసినటువంటి ఒక భావన కలుగుతుంది. కాబట్టే చాలామంది ముత్తైదువులను చూసినప్పుడు మనం అంటూ ఉంటాం అమ్మవారిలాగా ఉన్నారు అని. వాళ్ళల్లో ఒక కాంతి, ఒక రకమైనటువంటి భావము ఇవన్నీ కూడా మనం దర్శనం చేస్తాం. అటువంటి సందర్భాలలో మనము గౌరీ అమ్మవారిలా ఉన్నారు అనేటువంటి పదాన్ని మనం వాడుతూ ఉంటాం. సర్వసాధారణంగా గౌరీ అమ్మవారి కటాక్షము మనకి లభించింది అనటానికి సంకేతకాలు నిత్యము ఒక బ్రాహ్మణ పుణ్య స్త్రీ సర్వమంగళ ద్రవ్యములతో మనకి దర్శనం ఇవ్వటం అంటే ఒక పండు ముసలావిడిగాను, బాలికలాగాను, యవనస్తురాగాను మనకి నిరంతరము కూడా ఒక బ్రాహ్మణ స్త్రీ మంగళద్రవ్యాలతో దర్శనం ఇవ్వటం జరుగుతోంది అంటే అమ్మవారు మనకి కనిపిస్తున్నారు అని అర్థం. ఎందుకంటే బ్రాహ్మణులకి మాత్రమే అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ చాలామంది ఇప్పుడున్నటువంటి కాలంలో లలితా సహస్రనామాలు చదువుతున్నారు, విశేషమైనటువంటి స్తోత్రాలను చదువుతున్నారు, అమ్మవారి పూజలను చేస్తున్నారు, అమ్మవారికి అలంకారాలు చేస్తున్నారు. కొంతమంది ఇంకా 4-5 స్టెప్పులు ముందుకు వచ్చి చండీ సప్తశతి, దుర్గా శ్లోకాలు, మూలమంత్రాలు, ఇంకా కొంతమంది గురు రూపిణిగా భావించి మేమే అమ్మవారులం, మేమే గురువులం అని చెప్పుకునేటువంటి స్థాయికి కూడా మహిళలు దిగారు. మంచిది. సమాజానికి ధర్మ మార్గాన్ని చెప్పటానికి వారు కంకణం కట్టుకున్నారు, వారు నిబద్ధతతో ఒక మంచి పనిని చేస్తున్నారు. అంతవరకు వారిని అభినందించడంలో ఎటువంటి సందేహము లేదు. కానీ ఇక్కడ ఎక్కడైతే మనకన్నా స్థాయి, మనకన్నా విద్యలో, మనకన్నా వ్యక్తిత్వంలో, మనకన్నా ఉపాసనలో పైనున్నటువంటి వారిని కొట్టడంలో కూడా వీళ్ళు ఏమాత్రము సందేహించట్లేదు. పెద్ద పెద్ద గురువులతో డిబేట్లకు కూర్చుంటున్నారు, చాలామంది గట్టిగా మాట్లాడుతున్నారు. ఎంతోమందిని మేము చూస్తూ ఉంటాం. ఎన్నెన్నో సందర్భాల యందు మేము వాళ్ళకి కొన్ని మెసేజ్ల రూపంలో కూడా చెప్తూ ఉంటాం, ఇలా మాట్లాడకూడదు, ఇలా చేయకూడదు. అయినా సరే ఒక దూషణమైనటువంటి భాషణలతో కొంతమంది మాట్లాడుతూ దిగుతున్నారు. ఇటువంటి సందర్భంలో బ్రాహ్మణుని మీరు ఎలా అండి, బ్రాహ్మణ ముత్తైదువులను చూస్తే మీరు ఎలా ఇది అని చెప్తారు అంటే, నేను అనేది నిత్యము బ్రాహ్మణ ఇళ్లల్లో ఒక విధి ఉంటుంది. భర్త పూజ చేస్తూ ఉంటే భార్య దానికి సహకరిస్తూ ఉండటం, స్తోత్రపారాయణ చేయటము. వారు పంచాక్షరీ మంత్రాలని తప్ప బీజాక్షర మంత్రాలని జపం చేయరు. చాలామంది చేయరు. మహావిద్య ఉపాసన ఉన్నప్పటికీ వారు గోప్యముగా చేసుకుంటారు తప్ప నలుగురికి వారు గురువులుగా వారు చెప్పుకోరు. కాబట్టి అటువంటి బ్రాహ్మణ స్త్రీలు మనకి కనబడితే నిజంగా అమ్మవారు కనబడ్డట్టు. మనకేమీ అమ్మవారు వచ్చి చెప్పలేదు కదా. ఇప్పుడు మన గౌరీ అమ్మవారు వచ్చి నేను అమ్మవారిని, నన్ను పూజించిన ఆయన అని చెప్పలేదు. మన అవసరమై మన జీవన విధానంలో మనకి కావాల్సినట్టుగా మనం అమ్మవారిని కొలుస్తున్నాం. ఆషాఢం వస్తే ఒక రకంగా, శ్రావణం వస్తే ఒక రకంగా, భాద్రపద కార్తీకాలు వస్తే ఒక రకంగా, ఆశ్వీజం వస్తే ఒక రకంగా మనం కొలుస్తున్నాం. కాబట్టి బ్రాహ్మణ ముత్తైదువుని దర్శనము తరచూ చేస్తున్నాము అంటే ఒక రకమైనటువంటి చిరునవ్వుతో మనం పలకరించి అమ్మవారిని, ఆ యొక్క సుమంగళిని వారి దగ్గర ఆశీర్వచనం తీసుకుంటూ ఉంటే
మనకి శుభ సంకేతకాలు మొదలవుతాయి. రెండవది, ఇంట్లో గొడవ వాతావరణం తగ్గి ప్రశాంతముగా భార్యాభర్తలు ఉండటం. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఏదో మేము పొద్దంతా పూజ చేస్తామండి, ఆయన తాగొస్తాడు, ఆయన గొడవ పెట్టుకుంటాడు, ఆయనకి ఏవేవో మాటలు వస్తాయి, మాట్లాడతాడు, పద్ధతి ఉండదు అనుకుంటే అటువంటి ఇంట్లో వాళ్ళు మీరు పూజలు మానేయటం మంచిది తప్ప కష్టపడుతూ పూజలు చేయకూడదు. ఇష్టముతో చేయాలి. భర్త మారడు అని మనం అనకూడదు, మారే విధంగా భార్య ఉండాలి సహజంగా. అలాగే భార్య మారదు అని భర్త అనకూడదు, మారే విధంగా భర్త ఉండాలి. తనకి కావాల్సినది చేస్తూ తనతో సఖ్యతగా ఉంటూ తనని మెప్పించి తన దగ్గర మంచి మార్కులు సంపాదించిన వాడే భర్త తప్ప నేను 100 కోట్ల కాసామని నాకు నెలకు 5 లక్షల జీతం వస్తుంది, నా దగ్గర 2 కార్లు ఉన్నాయి, 6 పనివాళ్ళు ఉన్నారు అనుకున్నవాడు భర్త కానే కాదు. ఎప్పుడైతే భార్యని గౌరవించి భార్యాభర్తల అన్యోన్యతతో ఉంటారో, ఎక్కడైతే సమాజంలో ఇద్దరు ఒకే మాటతో నడుస్తారో, ఎక్కడైతే సమాజం పట్ల వాళ్ళు గౌరవంగా ఉంటారో అటువంటి వారే భార్యాభర్త. కాబట్టి అమ్మవారి సంగీతకాలం మనకు సులభంగానే అర్థమవుతూ ఉంటాయి. అలాగే అమ్మవారు మనకి సంకేతించలేదు, అమ్మవారి ఆగ్రహానికి గురయ్యాం అనడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. తరచూ మన చేతిలోంచి మంగళ ద్రవ్యాలు జారి పడిపోవటం, గాజులు పగిలిపోతూ ఉండటం, కుంకుమ చెరిగిపోతూ ఉండటం, ఎప్పుడూ కూడా ఒక దుష్టమైనటువంటి ముఖముతో నలుగురిని పలకరిస్తూ ఉండటం, నవ్వితే ఎదుటవాడు బాగుపడిపోతాడేమో అన్నట్టుగా జీవితం గడపటం, ఇటువంటివన్నీ ఉన్నాయి. అంటే అమ్మవారు నిన్ను శపించింది అని నువ్వు అర్థం చేసుకుని నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతే. నేను కష్టంలో ఉన్నాను అని నువ్వు చెప్పకూడదు. అంటే ఎప్పుడూ కూడా బాగా కష్టంగా మొహం ఇలా దిగాలుగా పెడితే నువ్వు కష్టంలో ఉన్నట్టు కాదు. డబ్బున్నవాడు దిగాలుగా పెడతాడు, నడుము నొప్పి వచ్చినా కాలు నొప్పి వచ్చినా. కాకపోతే వీడి యొక్క హావభావములు కొంత ప్రకటనలో తెలిసిపోతుంది. వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది, బోయుడు మొహం ఏంటి ఎట్లా ఉంది అని. ఆ మొహము హీనమైనటువంటి మొహాలని మనం దర్శనం చేసినప్పుడు మనం అనుకోవచ్చు వీళ్ళకి అమ్మవారి యొక్క దుష్ట ప్రభావం ఉన్నది, అమ్మవారికి ఏదో లోపం చేశారు, మాట ఇచ్చి తప్పటమో, లేకపోతే ఇలా బ్రాహ్మణ ముత్తైదువులని, బ్రాహ్మలని, గోవులని, దేవుళ్ళని, గురువులని నిందించటము, లేదా అపకీర్తి పనులను చేసి ఉండటము ద్వారా వీరిలో ఉండేటువంటి ఒక కళ తగ్గిపోయి ప్రేత కళని పొంది ఉంటారు. అటువంటి వారికి అమ్మవారి యొక్క దుష్టమైనటువంటి దృష్టి అమ్మవారిది వారి మీద ఉంటుంది. ఉంటాయి కదా, సదృష్టి ఉంటాయి, దురదృష్టులు ఉంటాయి. సదృష్టులు మంచి వాళ్ళ మీద ఉంటాయి, దురదృష్టులు దుర్మార్గుల మీద ఉంటాయి. కాబట్టి మనము ఏమిటి అనేదే మనం చూసుకుని మనము చిరునవ్వుతో ఉండాలి, ఎప్పుడూ ఉండాలి. ఈ శ్రావణ మాసం ఒక్కరోజు 30 రోజులు పళ్ళు ఇక్కిలిచ్చి నవ్వుతామండి, తర్వాత పళ్ళు లోపల పెట్టుకుంటాం కదా. నవ్వుతూ మాట్లాడితే డబ్బు ఖర్చు అయిపోతుందేమో అన్నట్టు ఉంటారు కొంతమంది అమ్మో ఒళ్ళు వంగితే అమ్మో గుళ్ళు ఒడవండి అంటే చాలా నిక్కుతూ ఉంటారు. వాళ్ళని మా వాళ్ళే చెప్తారు, మీరు బయటికి వెళ్ళండి మేము ఉడుచుకుంటామని. శరీరం వంచి పని చేయగలగాలి, భగవంతుడి సేవ చేయగలగాలి. అటువంటి సందర్భాలలో అమ్మవారి యొక్క మంగళమైనటువంటి అనుగ్రహం మనకు లభించిందని సంకేతం వస్తుంది. అలాగే నిత్యము కూడా గజ్జెల శబ్దం వినపడటం చాలామందికి వినపడుతూ ఉంటుంది. నిద్రలో ఏదో ఒక చిన్న బాలిక గలగలగలగలను లంగావోణ వేసుకుని పరిగెత్తడం, ఇవన్నీ కూడా అమ్మవారు నిన్ను కరుణించారు, నీకు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తున్నారు అనడానికి సంకేతకాలుగానే మనం భావించాలి. అంతే తప్ప ఇది పీడకలండి, రాత్రి దయ్యం సినిమా చూశాను అని మూర్ఖంగా మాట్లాడితే అక్కడే ఉంటావు తప్ప ఇంకెక్కడికి రావు. కాబట్టి అక్కడే ఉండవు. కొంచెం మారడానికి మనం ప్రయత్నం చేయాలి. దానికే ఈ యొక్క శ్రావణ మాసాలు ఇవన్నీ కూడా. గురుగారు, అలాగే అమ్మవారి అనుగ్రహం పొందడానికి మనం విశేషంగా ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయవచ్చు అంటారు? అమ్మవారి అనుగ్రహం పొందటము అంటే ప్రతి శుక్రవారము చక్కగా ఆడవాళ్ళకి తెలిసిందే చక్కగా తలస్నానం చేయటము. ఇప్పుడు చాలామందికి ఇంకా చాదస్తం పెరిగిపోయి రావుకాలం అయ్యేదాకా తినకుండా ఉంటామని. తినకుండా ఉంటే మాత్రం అమ్మవారు అనుగ్రహిస్తారని లేదు. నువ్వు తిన్నా కూడా అమ్మవారి మీద భక్తితో ఉండాలి. ఎంత కావాలో అంత తిను. మితంగా మందు బిళ్ళ వేసుకుంటానికి ఎంత కావాలో అంత తిను. ఓపిక్కి ఎంత కావాలో అంత తిను. కటిక ఉపవాసముతో నువ్వు చేసేటువంటి ఏ పూజ అమ్మవారికి చెందదు. కొంత ఆహారాన్ని తీసుకునే పూజ చేయాలి.
కడుపు ఖాళీగా పెట్టుకుని తొందరగా అయిపోతే వెళ్ళి పులిహార తిందాం లేకపోతే పరమాన్నం తిందాం అనేటువంటి ఆశతో చేసేటువంటి పూజలన్నీ కూడా దురాశని చూపిస్తాయి. కాబట్టి ఏదైనా ఆహారం తీసుకుని అమ్మవారిని పూజించడం, శుక్రవారం పూట మన శుభంకరి దేవస్థానంలో శ్రీచక్రానికి వాళ్ళే స్వయంగా వారు అభిషేకం చేసుకునేటువంటి అవకాశం ఉన్నది, అమ్మవారికి చేసుకోవచ్చు. శ్రీచక్ర యంత్రానికి కుంకుమార్చనని కూడా చేయిస్తారు. ప్రతి శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి 6 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుంది. 8 గంటల తర్వాత నుంచి కుంకుమార్చన కార్యక్రమాలు ఎప్పుడు వచ్చినా సరే భక్తుల చేత శ్రీచక్రానికి కుంకుమార్చనని చేయిస్తూ ఉంటారు. అనేక విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే అష్టమి రోజున మనం ఇక్కడ అమ్మవారి యొక్క అమావాస్య రోజున చండీ హోమాన్ని కూడా చేస్తున్నాం. దాంట్లో కూడా పాల్గొవచ్చు. ఆ రోజు అష్టమి. అలాగే కృష్ణ జన్మాష్టమి అంటే సెప్టెంబర్ 4వ తారీఖు మన శుభంకరి గోశాలలో ప్రతిష్ఠ అయిన మరుసటి రోజున ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఆసక్తి ఉన్నటువంటి వారందరూ కూడా పాల్గొవచ్చు దాంట్లో. గురుగారు, శ్రావణ మాసంలో విశేషంగా ప్రతి శ్రావణ శుక్రవారం విశేషంగా శ్రీ గౌరీ అమ్మవారికి మనం పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి గురుగారు? శ్రావణ మాసం అంటేనే అమ్మవారి మాసం. ఈ యొక్క శ్రావణ మాసంలో మనము వర్షాలు కురుస్తూ ఉంటాయి. ఇటువంటి సమయంలో ప్రకృతికి ఆధారభూతమైనటువంటి అమ్మవారిని, ప్రధానమైనటువంటి ఆధారం ప్రకృతికి దేవి, ఆ దేవిని ఆరాధన చేయడం ద్వారా అత్యంత గొప్ప ఫలితం. అందున శుక్రవారము పూట రాహుకాలంలో మణిదీప వర్ణన చదవటం, కుంకుమార్చన చేయటం, లేకపోతే శ్రీచక్రానికి అభిషేకం చేయటం, అమ్మవారి యంత్రానికి పూజ చేసుకుంటాం, తోటి ముత్తైదువులకి మంగళ ద్రవ్యాలని తాంబూలాలని ఇచ్చి వారి యొక్క ఆశీర్వచనాన్ని పొందటం, ముఖ్యంగా బ్రాహ్మణ ముత్తైదువులకి ఈ యొక్క పూర్ణములు కానీ చలివిడి కానీ వాయనాన్ని ఇవ్వటం, శనగలని వాయనం ఇవ్వటం, పండ్లని వాయనాన్ని ఇవ్వటం, తగు మాత్రముగా పలహారాన్ని సేవించి అమ్మవారిని పూజించటం. ఎందుకంటే ఎక్కువ తిని అమ్మవారిని పూజిస్తే నిద్ర మీదకి మన మనసు వెళుతుంది, అంతే. ఏదో ఒక త్రేణుపులు రావటము లేకపోతే కొంచెం కష్టంగా ఉంటుంది. తగు ఆహారాన్ని తీసుకుని అమ్మవారిని ఆరాధన చేయటం ద్వారా ముఖ్యంగా ఆడవాళ్ళు ఏదైతే కనుక సుమంగళిలుగా ఉన్నటువంటి ఆడవాళ్ళకి ఈ యొక్క 5వ తరము స్థిరత్వం చెందుతుంది. అలాగే భర్త యొక్క ఆరోగ్యము కూడా చాలా బాగుంటుంది. భర్తతో ఉన్నటువంటి సయోధ్య మరింత గొప్పగా ఉంటుంది. ఎక్కడైతే కనుక భార్యాభర్తలు కొట్టుకుంటున్నారో అటువంటి వారిని కూడా భార్యని అర్థం చేసుకునేటువంటి ఒక మనస్సుని అమ్మవారు ఈ యొక్క భార్య చేసినటువంటి పూజ ద్వారా ఆ భర్తకి కల్పిస్తారు. అలాగే సుమంగళిగా దీర్ఘాయుష్మంతురాలుగా ఆవిడ కూడా వర్ధిల్లుతుంది. కాబట్టి ఇటువంటి ఒక కార్యక్రమాలని దేవస్థానాల్లో జరుపుతూ ఉంటాం. మన దేవస్థానంలో కూడా మనం ప్రతి శుక్రవారం ఈ సంవత్సరం 5 శుక్రవారాలు వచ్చాయి. 5 శుక్రవారాలు కూడా గౌరీ అమ్మవారి అనుగ్రహం కోసమై ఏ నూతనంగా పెళ్ళైన వాళ్ళైనా, పెళ్ళై 5 సంవత్సరాలైనా, 10 ఏళ్ళైనా, 25 ఏళ్ళైనా, 100 ఏళ్ళైనా ఎవరైనా సరే వచ్చి అమ్మవారికి అభిషేకం చేసుకోవచ్చు. కుంకుమార్చనను కూడా ఆచరణ చేసుకోవచ్చు. శ్రీ శుభంకరి సేవా సమితి అలాగే శుభ సంకల్పం ఈ సంస్థల ఆధ్వర్యంలో శ్రావణ మాసంలో విశేషంగా ప్రతి శ్రావణ శుక్రవారం శ్రీ గౌరీ అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమం జరుగుతుంది. ప్రతి కుటుంబంలోనూ సమస్యలు ఉంటాయి. సమస్య ఎలాంటిదైనా కూడా మంచి సంకల్పం తీసుకుని నమ్మకంతో ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనండి. అన్ని శుభాలు కలుగాక. మరిన్ని వివరాలకి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి సంప్రదించండి.